తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చందు వైఫ్ మాటలు విన్నప్పుడు ఏమనిపించింది? నిజంగా మా తెలియదు. ఒక విధంగా ఏంటంటే పెళ్ళం ఎన్ని భరించాలని భరించింది ఆవిడ. తాళి కట్టినోడు ఇష్టపడినోడు, ఆవిడ నిజంగా ఇష్టపడింది అతన్ని, ఆవిడ నిజంగా ప్రేమించింది కాబట్టి కొడితే అంత కొడుతుంటే భయంకరంగా కొడతాడంటండి. ఈవెన్ పవిత్రను కూడా కొట్టాడు అనేసి త్రినైని సెట్ లో చెప్తున్నారు. ఆవిడ త్రినైని సెట్కి వెళ్ళి పవిత్రంగా కొట్టేవాడా? ఈ కొట్టడం తాగితే ఏమన్నా చేస్తాడు. మీ అబ్బాయి కొంచెం మేబీ కొంచెం మందుకు అడిక్ట్. నాతో మెసేజ్ లో కూడా అదే ఉంది కదా, తాగుబోతే అయిపోయి పిచ్చోడిని అయిపోతా అది ఇదని. మరి తాగుతున్నప్పుడు అబ్బాయికి తెలియదేమో అది. నెక్స్ట్ త్రినైని సెట్కి వచ్చి ఆవిడ కాళ్ళు పట్టి బ్రతిమాలిందండి ఆవిడ్ని, నా మొగుడిని వదిలే అని. అవునా? అది నాకు మొన్న చెప్పారు వేరే వైఫ్ వెళ్ళి వద్దండి నేను బతిమాలిందంట వాళ్ళందరూ, నా మొగుడు నాకు ఇచ్చేటట్టుగా అడిగి చూడండి సినిమాలు చూపించినట్టుగా అడిగిందంట. ప్రతి ఒక్కరిని బెగ్ చేసిందంట అక్కడ. నాకు ఈ అమ్మాయి అప్పుడు ఈ అబ్బాయిని తీసేశారు, త్రినైనలు తీసేశాక నేను ఈవిడ గొడవ చేసిందంట. అతను లేకపోతే నేను యాక్ట్ చేయనంట, నేను అతను లేకపోతే నేను చేయలేకపోతున్నాను అనేసి కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే అయినా సరే వీళ్ళు గట్టిగానే మాట్లాడి అబ్బాయిని పెట్టుకోలేదు. అందుకే చెప్తున్నాడు చూసారు 1.5 year నేను ఇంట్లో కూర్చుంటే అమ్మాయి పోషించింది. ఎందుకు తీశారు వీళ్ళిద్దరు? ఇది సెట్ లోనే ఓవర్ చేసేవారంట. ఆ తర్వాత మీరు ఇలా చేస్తే కుదరదంటే కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ అయిందంట. అప్పుడు తీసేశారు. తీసేసినప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి బ్రతిమాలుకునేదట. ఇంటికి వెళ్ళేవాడు కాదంట, మాట్లాడేవాడు కాదంట, ఆమె సరిగ్గా చూసేవాడు, వెళ్ళా కొట్టేవాడంట. ఒకవేళ ఇంటికి వచ్చినా ఆవిడ గురించి మాట్లాడేవాడంట, పిల్లలకి అదే చెప్పేవాడంట. కానీ అబ్బాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉందని కొంతమంది అంటున్నారు, వాళ్ళ వైఫ్ చెప్పాలి. ఆయన కూడా అన్నాడట ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఉంది, గుండెలో హోల్ ఉందని ఇతను చెప్పేవాడు అని చెప్తారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, ఏది నిజం మనకి. ఎంత లక్షణంగా ఉంది శిల్ప మంచి అసలు చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి పెట్టించిందట సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ నాకు చెప్పడం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పాడు నాకు. ఈ అమ్మాయి పెట్టించిందట అప్పట్లో, చెప్పాడు మాతో. మేము ఇక్కడ షూటింగ్ చేసేవాళ్ళం, అందులో షూటింగ్ చేసేప్పుడు అబ్బాయి చెప్పేవాడు నాకు, నేను సాఫ్ట్వేర్ అండి, చాలా మంచి పొజిషనే ఉంది మాకు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ నేను మా వైఫ్ మా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే, మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పాడు. పెళ్లికి నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయిని చూశాక నాకు ఆ పిల్లల్ని చూశాక, అన్నిటికన్నా ముందు ఆ పిల్లల్ని చూశాక నాకు నిజంగా ఆ విషయం ముందు తెలిస్తే డైవోర్స్ అవ్వకుండానే ఈ అబ్బాయి అలా వెళ్ళాడని చెడమడ తిట్టిపడేసేదాన్ని చందుని. ఎందుకంటే నాకు ఆ చనువు ఉంది. ఆ పిల్లడు మాతో కలిసి చాలా సినిమాలు సీరియల్స్ చేసినప్పుడు మనకు బాగా తెలుసు కాబట్టి నేను తిట్టినా పడతాడు కూడా కాబట్టి నేను తిట్టేసేదాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిల్లల మొహాలు చూసినాక చిచి ఏంటి ఇలా చేశాడు వీడు, నిజంగా అసలు ఇంత పిరుకోడు అనుకోలేదు. చచ్చిపోతాడా? అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఉంది? లైఫ్ని తీసుకుంటాడా ఒక ఆడదాని కోసం? ఓకే నీకు అంత ప్రేమ ఉంది, పిల్లలు నీకన్నా పేగు కదా, నీ రక్తం కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆవిడ. నువ్వు ఓకే నీకు అంత అమర ప్రేమ, అది అమర ప్రేమ అయితే మాత్రం, అమర ప్రేమ అయితే మీరు అమర ప్రేమికులే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇదేంటండి తల్లిని మన పిల్లల్ని వదిలేసి ఒక అమాయకురాలు పెళ్లి చేసుకొని అన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసి అమ్మాయిని వదిలేసి నువ్వు చేసే ఘనకార్యం ఇదా? దేనికి పొందడం కుదరట్లేదు కళ్యాణి గారు. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి పేరు ఏంటంటే ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ పవిత్రాన్ని అడిగితే పెళ్లి చేసుకున్నానని చెప్పింది, చందుని అడిగినా పెళ్లి చేసుకున్నానని చెప్పారు అంటున్నారు మీతో. అసలు ఎక్కడ దేనికి? అంటే వాళ్ళ హస్బెండ్ నేను వదిలేసానని ఏమో చెప్పింది, కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది, మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే పవిత్రానే కావాలి, మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం అని ఆయన చెప్పాడు. కానీ ఆవిడ ఏంటోనండి ఎక్కడో అట్రాక్షన్ ఇది. కానీ ఈ అమ్మాయి శిల్ప ఒక్కటే కరెక్ట్ గా మాట్లాడింది అనిపించింది. అట్రాక్షన్ అండి ఇది, వీళ్ళిద్దరిది అట్రాక్షన్, లవ్ కాదు అది. అది కొన్ని రోజుల తర్వాత ఉండేదో పోయేదో అది తెలిసి, కానీ ఇద్దరు లేరు ఇప్పుడు. కానీ అన్నిటికన్నా ఆవిడ పోవడం అన్నది మన చేతిలో లేదండి, భగవంతుడు రాసి పంపించాడు ఆ చావు అలాగా ఆ యాక్సిడెంట్ లో. ఈ అబ్బాయి చేతిలో ఉన్నదాన్ని చెడగొట్టుకున్నాడు, చెప్పి మరీ చేశాడు కదండి. నాతో గాని మీతో గాని ఎంతమందితో చెప్పాడు అబ్బాయి, నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అనొద్దు ఎన్నిసార్లు. అందుకే అంటారు తదాస్తు దేవతలు ఉంటారంటారు కదా, అలాగే అయింది ఇప్పుడు ఈ అబ్బాయికి. అమ్మాయి చక్కగా ఎంత బాగుందండి, ఇంటికి రా చక్కగా చూసుకుంటామని బతిమాలుకుని ఇంట్లో పెట్టుకుంటామంటే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఊరేసుకుంటే ఎవడేం చేయగలండి? అవును, ఇంట్లో వచ్చినోడే చెప్తుంది చనిపోయిన తర్వాత వచ్చినా కూడా హ్యాండ్ కట్ చేసుకున్నాడు ఫ్రెండ్ రూమ్ లో. చూసారా, నేను బతకలేను అంటున్నాడు, నాతో కూడా అది చెప్పాడు. ఆమె లేదండి నేను ఉండను, వేసి నేను ఉండి పిచ్చోడిని అయిపోతాను. ఏంటంత అసలు ఏం అర్థం. నేను ముందు అనుకున్నాను నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేమో, డైవోర్స్ తీసేసుకొని ఆవిడైతేనో పోన్లే వాళ్ళ లైఫ్ ఏదో ఆవిడ పోయింది, ఆవిడ ఆత్మకు మంచి శాంతి చేకూరాలైనా ఇలాగే పెట్టాను మెసేజ్, ఇలాగే మాట్లాడా ఫోన్లో వెళ్ళిపోకూడదు వాళ్ళతో మనం అని చాలా మోటివేట్ చేశాను. వింటేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.